పద్మమ్మ, జ్యోతి వాళ్ళు పెళ్లి చూపుల కోసం అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. అది చూసి యామిని అయితే ఏంటి అత్తయ్య గారు ఆ కుట్టి పెళ్లి చూపులంట, ఈ ఇంట్లో అరేంజ్మెంట్స్ అంట, నేను అస్సలు భరించలేకపోతున్నాను అత్తయ్య గారు అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. యామిని మా అక్క వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. వస్తే ఏం చేయాలంట ఇప్పుడు అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. ఇదేమైనా నా కూతురు పెళ్ళ ఏంటా, నేనెందుకు వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక యామిని అయితే అలా ఒక్కదాయే ఉన్నలోపే ఇందమ్మ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చి హైమావతి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి యామిని ఇది, ఇక్కడ ఒంటరిగా నిలబడే బదులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఏమైనా తప్ప అని చెప్పి అంటూ ఉంటుంది. నాతో పాటు చిన్నత్తయ్య గారు కూడా ఉన్నారు అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. ఎక్కడ ఉన్నారు, అదిగో అక్కడ చూడు, పద్మమ్మ అలాగే జ్యోతికి హెల్ప్ చేస్తుంది అని చెప్పి యామినికి ఇందమ్మనైతే హైమావతి చూపిస్తూ ఉంటుంది. అది చూసి యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ చిన్నత్తయ్య గారు, మీరు ఎంత పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నా పక్కనే ఉన్నట్టే ఉండి అత్తయ్య గారు వచ్చేసరికి అక్కడికి వెళ్ళిపోతారా, నన్ను అడ్డంగా బుక్ చేశారే అని చెప్పి యామిని ఇందమ్మని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇందమ్మ అయితే ఏంటి యామిని, నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి హైమావతి ఉన్నప్పుడే యామినిని అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లేదు, ఇక్కడ ఉన్నట్టుగా ఉండి మీ అక్క వచ్చేసరికి అక్కడికి వెళ్ళిపోయారు కదా, నన్ను మాత్రం అత్తయ్య గారి దగ్గర అడ్డంగా బుక్ చేసేసారు కదా, మీరు ఎప్పుడు ఇంతే అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే ఏదైతే అదైంది, ఈ కుట్టి పెళ్ళి మనకి ఇష్టం లేకపోయినా సరే ఇష్టం ఉన్నట్టుగా నటించి ఈ ఇంట్లో పెళ్లి చూపులకి మనం కూడా హెల్ప్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇందమ్మ యామినితో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.